ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నిన్న నైట్ శివ వ్యాలీ నుంచి వచ్చే వరకు అరౌండ్ 1 o'clock అయింది. ఇక ఫుల్ టైర్డ్ అయి ఉండే. అసలు మార్నింగ్ టైంలో బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం కానీ అస్సలు అయితే లేదు. లేచే వరకే 9:30, 10 అవుతుంది. మళ్ళీ ఇంకా కుక్ చేసుకొని తిని చేసే వరకు 1 అవుతుంది. సో ఇప్పుడు కూడా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. లంచ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు డెవిల్స్ ఫింగర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ అకోటా పార్క్కి దగ్గర అంటే రెండు ఒకటేసారి కవర్ చేసుకుందామని చెప్పి చూస్తున్నాం. చాలా ఫిక్రీ అనమాట. నాకు తెలిసి రేపు ఒక్క రోజు ఉంటాం అనుకుంటే గోవాలోనే. తర్వాత ఇక మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. ఆ ట్రీ చూడండి ఎంత మంచిగా ఉందో, మొత్తం కవర్ చేసింది ఆ ప్లేస్ మొత్తం. నాకు తెలిసే చాలా ఇయర్స్ అనుకుంటా ఆ ట్రీ మాకు. అండ్ లోపల లొకేషన్స్ కూడా వస్తున్నాయి. ఈ బ్రదర్ అయితే చాయ్ మంచిగా పెడుతుంది చూడండి. देखो जब जब तुम रूम पे जब मैं गरम चाय से तुम्हें मनाऊं, ये कैसा खेल है? आओ चलो तुम्हें एक बात बताऊं. ये बात है उन दिनों की जब मैं दिन भर तुम्हें ढूंढता, हर गली मोहल्ले को छोड़ के तुम चाय की टपरी जा मिलता. जब धरती थी तुम चाय की चुस्की, आंख तुम्हें पे अटक जाती, मन में उठती इसक की धुन जैसे. ఇప్పుడే టీ అయితే తాగి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాం. టీ అయితే మంచిగా ఉంది, తందూరి చాయ్. అది ఒక్క కప్కి వచ్చేసి 50 రూపీస్. ఇప్పుడైతే ప్లాన్లో చిన్న చేంజ్ అనమాట. ఇప్పుడు మనం అయితే అగోడా ఫోర్ట్కి అయితే వెళ్ళట్లేదు, పర్వతీ కేవ్స్ అంట, అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడైతే ట్రాఫిక్ ఉంది. మరి మన ప్లాన్లో అయితే చిన్న చేంజ్ అయింది. మళ్ళీ అనుకున్నట్టే అగోడా ఫోర్ట్కి అయితే వచ్చినాము. అగోడా ఫోర్ట్కి ఎంట్రీ కానీ 50 రూపీస్ అయితే టికెట్ తీసుకున్నారు. అండ్ అది కూడా పార్కింగ్కి. మళ్ళీ నెక్స్ట్ అగోడా ఫోర్ట్ లోపలికి రావాలంటే అక్కడ ఒక 20 రూపీస్ ఛార్జ్ చేసారు ఇండియన్స్కి. ఫారినర్స్కి అయితేనేమో 300 రూపీస్ అనమాట. సో మనం అయితే ఇప్పుడు మనం టికెట్ వాళ్ళకి చూపెట్టి మనం అయితే ఇప్పుడు లోపలికి ఎంటర్ అయినాము. చూసాం రండి అగోడా ఫోర్ట్. అగోడా ఫోర్ట్కి అయితే ఎంటర్ అయినాము, లోపలికి అయితే వచ్చేసినాము. అండ్ ఇక్కడ ముందుగా అనిపిస్తున్న వాళ్ళు కూడా మన తెలంగాణ అన్న వాళ్ళే. వాళ్ళు మంచిర్యాల నుంచి వచ్చారంట. ఎంట్రెన్సే జైల్లోకి వెళ్తున్నట్టున్నది. పదండి. బిఫోర్ ఒకప్పుడు ఇట్లుండే టెంపుల్, తర్వాతకి ఇట్లా రెనోవేషన్ చేసి మంచిగా చేసారు. అందరు అద్దాలు పెట్టుకోరు.
ఇది ఎంత పెద్దగా ఉంది అండి. లైట్ హౌస్ అక్కడ అన్న. ఓ అక్కడ లైట్ హౌస్. హైదరాబాద్. మీది మంచిర్యాల? జనగామ. అయితే ఉండేది హైదరాబాద్లో. వా, ఇక్కడ నుంచి లొకేషన్ మాత్రము వేరే లెవెల్ ఉంది. ఇక్కడ కింద అయితే రూట్ ఉంది, కానీ ఇది మొత్తం ప్యాక్ చేసిర్రు, మరి ఎందుకో తెలియదు ఇదైతే. అమ్మా, ఇక్కడ ఈ కపుల్స్ ఫోటోషూట్ చూడలేకపోతున్నాం నిజంగా చెప్పాలంటే. మొత్తం ఎక్కడ చూసినా అందరు కపుల్సే ఉన్నారు. వాళ్ళు ఇట్లా అందరు ఉండరని కూడా చూసలేరు. వాళ్ళ ఫోటోలు వాళ్ళు వేసుకునేది అన్నీ చేసుకుంటూనే ఉన్నారు. అసలు అయితే ఇక్కడి నుంచి వెళ్ళి తప్పించుకోవాలన్నా కూడా వీలు కానంత పెద్ద పెద్దగా ఉన్నాయి అసలు. ఇవి లోయల్లాగా చూడండి, మొత్తం ఫోర్ట్ చుట్టుపక్కల మొత్తం ఇట్లనే ఉంది. ఎక్కడ చూసినా ఇట్లాంటి, నాకు తెలిసి ఇలా అప్పుడు వాటర్ ఉండనేమో, మళ్ళీ లేకుంటే ఇట్లున్నానేమో తెలియదు, కానీ అయితే చాలా పెద్దగా ఉంది అదైతే. వీడైతే వచ్చినప్పటికి వెళ్ళి ఇగో వీళ్ళనే చూస్తుండే, వీళ్ళు రీల్స్ చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు అని చెప్పి ఇవే చూస్తుండే. ఆడైతే అటు సైడ్ నేను చూసినా కానీ నువ్వు చూసేది వేరే దగ్గర చూస్తున్నావు. సరే, ఇక్కడ ఉన్న వాటిలో నుంచి గట్టిగా అరిస్తే ఇళ్ళ నుంచి సౌండ్ వస్తుంది. రీసౌండ్, చాలా రీసౌండ్ వస్తుంది. వినండి మీరు కూడా. స్టెప్స్ అయితే చాలా స్లిప్పరీగా ఉన్నాయి. ఇంతకుముందుకు అయితే కొత్తని కింద పడిపోయింది అనుకుంటా, జారి. మళ్ళీ ఇక్కడికే వచ్చినా బ్రా. అరే ఇంకా కిందికి కూడా ఉంది అట్లా, కానీ కిందికి ఎట్లా పోవాలో అలౌడ్ లేదనుకుంటా. నో ఎంట్రీ అంట, నో ఎంట్రీ బోర్డు పెట్టేసారు. ఫైనల్గా అయితే ఫోటో కూడా అయితే కవర్ చేసేసినాము. ఇప్పుడు వాటి నుంచి వెళ్ళి కిందికి వచ్చేసినాము. ఇక్కడ వ్యూ పాయింట్ చూడనీకి అని చెప్పేసి డెవిల్స్ కేవ్ ఉండే కదా, డెవిల్స్ కేవ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే అది ఎంట్రీ లేదంట, 2 years అవుతుందంట దానికి ఎంట్రీ లేదని చెప్పి. మాకేమో కింద ఒక దగ్గర ఎంట్రీ ఉందని చెప్పారు, పైనకి వచ్చి చూస్తేనేమో అక్కడ నో ఎంట్రీ బోర్డు ఉంది. అందుకని చెప్పేసి మేము ఇక రిటర్న్ అయిపోయినాం అనమాట అక్కడి నుంచి.
ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది, నెక్స్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఫైనల్గా అయితే గూగుల్ తెల్ అయితే ఒక లొకేషన్ చూపెట్టింది. ఆ లొకేషన్ దగ్గరికి వస్తే మాత్రం ఈ రోడ్ ఎంత అంటే మొత్తం జారుతూనే ఉంది ఇక్కడ. కానీ లొకేషన్ మంచిగా ఉంది. ఇక్కడికి వెళ్ళి చూడడానికి కిందికి పోవడానికి కూడా దారి ఉంది, కానీ ఈడికి వెళ్ళే జారుతుంది. ఇక కిందికి ఏం పోతాం చెప్పు. కిందికి పోయినా దేనైతే దిగినాం, కానీ ఇక్కడమే చాలా రిస్క్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది జారుతుంది మొత్తం, గుట్టలు పట్టుకోవాలి, నడవాల్సి వస్తుంది. కానీ వ్యూ మాత్రం మంచిగా అనిపించింది. ఇక్కడికి వ్యూ చూడండి. వ్యూ అయితే మంచిగా ఉంది. అది వ్యూ పాయింట్ అన్నది ఎక్కడికి చాలా టైం పట్టింది, ఎందుకంటే మొత్తం స్లిప్పరీ ఉంది. ఇక్కడ నుంచి ఇక లోయర్ అగ్గడ్ ఆఫ్ ఫార్ట్కి వచ్చినాము. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ మంచిగా కనబడుతుంది అంటే ఇక్కడికి వచ్చినాం అనమాట. ఇప్పుడు బీచ్ లోయర్ అగోడా ఫార్ట్ నుంచి అయితే రిటర్న్ అయిపోయినాము. రూమ్కి వెళ్ళేసి డ్రెస్ చేంజ్ చేసుకొని డైరెక్ట్ ఇక బీచ్లోకి వెళ్దాం. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి వెళ్ళిపోయి 3 days అనుకుంటా. 3 days నుంచి ఒక్కసారి కూడా బీచ్లో దిగలేదు. సో అందుకే వాళ్ళ దిగుదామని ఫిక్స్ అయిపోయినాం. ఎందుకంటే రేపు మార్నింగ్ 10 AM మా చెక్అవుట్ ఉంది. చూడాలి మరి రేపు కూడా ఉండాల్సి వస్తుందా లేకుంటే ప్లాన్. డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాము. ఇగో బీచ్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇప్పుడు బీచ్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం మనం. ఇప్పుడు మనలందరూ ఆల్రెడీ ముందే వెళ్ళిపోయారు. నేను ఎప్పుడు ఈ మధ్యలో స్లో అయిపోతున్నాను, ఎందుకంటే వీడియోస్ కోసం ఆగి వీడియోస్ తీసుకుంటున్నాను నేను. వాళ్ళేమో జల్లి వెళ్ళిపోతున్నారు అనమాట. పాపం చిన్న పిల్లగాన్ని ఎట్లా పిలుచుకోపోతున్నారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో. లోపలికి వెళ్దామంటే వేవ్స్ ఎక్కువ ఉన్నాయి, సో పోలీస్ వాళ్ళు అలౌ చేస్తలేరు. ఇక రేపు మార్నింగ్ చూడాలి. రేపు మార్నింగ్ అయితే పక్కా జల్దీ లేచి ఈ బీచ్కి అయితే వచ్చి కవర్ చేసుకోవాలన్నమాట ఇది కూడా.